అందరం ఆధ్యాత్మిక ఉన్నామని ఆత్మజ్ఞానం అంటే ఆత్మ ఎక్కడుంది? మీ అందరిలో ఉందా? మీ అందరిలోనే ఉందా? ఇంకా ఎక్కడైనా ఉందా? అది దేన్ని చూడటం లేదు. ఆత్మ అని చెప్పాలంటే అన్నప్పుడే మనం ఉంది. ఎంత దూరం పోయిందో విశ్వంలో శూన్యమైనటువంటి అంతటా వ్యాపించేటువంటి మహాశక్తి ఆత్మస్వరూపం. మరి మీలో ఎక్కడుంది ఆత్మ? మీలో ఉన్నది. మీలో ఎక్కడుంది? కళ్ళలో ఉందా? కాళ్ళలో ఉందా? హృదయంలో ఉందా? ఇంద్రియాలు ఉన్నాయి మనకి. ఎన్ని ఉన్నాయి మనకి ఇంద్రియాలు? 5. కన్ను, ముక్కు, నోరు, చెవి, ఇంకోటి చర్మం. మీరు ఫ్యాన్ గాలి ఆడకపోతే కూర్చున్నాం ఎలా తెలుస్తుంది? గాలి ఉంది. చూస్తుంటేనేమో కళ్ళు పనిచేస్తుంది. దీపం తిరిగి వెలిగిస్తే అగరవత్తులు వాసన వస్తుంది. అలాగే మాట్లాడాలి అంటే నీళ్ళు కావాలి, నూరు కావాలి. నేను చెప్పి వింటున్నానంటే చెవులు పెట్టుకుంది. సో బయట ఉండే ప్రపంచానికి మీకు సంబంధాన్ని కలిగించేది ఈ ఇంద్రియ. వీటిని జ్ఞానేంద్రియాలు అని చెప్పండి. మన శరీరంలో కదిలే ఇంద్రియాలు ఉన్నాయి, కదలకుండా ఉండే ఇంద్రియాలు ఉన్నాయి. కదిలే ఇంద్రియాలు ఏమి? కాళ్ళు, చేతులు, ఇంకా మనకు గాలి శరీరం లోపలికి పోవడానికి, లోపల ఉండే కానీ బయటికి వెళ్ళడానికి ఉండేటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో అవి కర్మేంద్రియాలు. అవి కదులుతాయి. కదిలి లోపల ఉండేటువంటి చెడుగాని బయటకు వస్తుంది. ఇవి కదిలేవి. కదలకుండా అక్కడే ఉండి పనిచేసేవి కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మం. ఇవి కదలం లేదు. బయట ఉండే విషయాన్ని గ్రహిస్తుంది. ఒక్కొక్క ఇంద్రియము ఆ ఇంద్రియానికి సంబంధించినటువంటి వస్తువులు మాత్రమే ఇస్తుంది. కన్ఫ్యూజన్ పోవడం. ఒక నోట్ మాత్రమే రెండు పనులు చేస్తుంది. ఏం చేస్తుంది? వింటుంది, మాట్లాడుతుంది. మిగిలినవన్నీ ఇంకొక పనులే చేస్తుంది. బయట లేదా మనం లోపల 5 భూతాలు ఉన్నాయి. భూతాలంటే దెయ్యాలు కాదు. నేల కనబడుతుందా? నీళ్లు కనబడుతున్నాయా? వెలుగు కనబడుతుందా? గాలి కనబడుతుందా? కనబడే వస్తువులో నుంచి కనబడే వస్తువులకి ఎవాల్యుయేషన్. భూమి కనబడుతుంది, నీళ్లు కనబడతాయి, వెలుగు కనబడుతుంది, గాలి రూపం కనబడుతుంది, ఆకాశం. కాబట్టి మనకు కనిపించే వస్తువులు మనం కనిపించని వస్తువులు గాలి, ఆకాశం. ఇవి మీలో ఉన్నాయా? ఈ 5 మీలో ఉన్నాయి కాబట్టి ఈ శరీరాన్ని ఏమంటారు తెలుసా? పాంచభౌతికం.
5 ఉన్నాయి. పాంచభౌతిక శరీరం పంచభూతాలతో ఆకాశం ఎక్కడుంది మీరు? ఆకాశం అంటే ఏమి కనబడుతుందా? ఖాళీగా ఉంటున్నటువంటిది ఆకాశం. మీకు కనపడేటువంటి శరీరం పృథ్వీకి సంబంధించింది. అలాగే నీళ్లు మీ శరీరంలో ఉన్నాయా? చెమట కనపడుతుంది, కాబట్టి కనపడుతుంది. వెలుగు కనబడుతుంది. గాలి కనపడుతుంది, దానికి ఫీల్ అవుతారు, మీరు అనుభవిస్తారు. ఆకాశం పనిచేస్తుందా? ఎక్కడుంది? చెవులు మూసుకోండి. ఎలా ఉంది? బియ్యం ఉంటుందా? ఆ శూన్యాన్ని గ్రహించేది చెవులు. నా మాటలు మీకు వినపడుతున్నాయంటే ఎలా వస్తున్నాయి? వాయు తరంగాల రూపంలో వస్తుంది, వ్యాపిస్తున్నాయి. అంటే ఎంత తొందరగా ప్రయాణం చేస్తున్నాయి. కాబట్టి శూన్యంలో చెవిలో ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది, దానికి మాత్రమే గ్రహించే శక్తి ఉంటుంది. ఇప్పుడు నా మాట మీకు వినబడుతుందా? అందువల్ల గ్రహించే శక్తి మాత్రమే ఉంది. కాబట్టి నా చెవుల్లో వచ్చినప్పుడు మాత్రమే మన శబ్దం ఉంది. కాబట్టి బయట పంచ ఇంద్రియాలు ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి. మన శరీరంలో పంచ ఇంద్రియాలు ఉన్నాయి. ఈ పంచ ఇంద్రియాలు ఆ భూతాలని గ్రహిస్తూ ఉన్నాయి. వీటికి ఒక్కొక్క పేరు. చూడటం, దాహం వేయడం, శబ్ద స్పర్శ రూప రస గంధ స్పర్శ. రూపము, రసము, గంధము, రూప రస గంధ స్పర్శ. ఈ 4 గుణాలు మనలో ఉన్నాయి. వీటి ద్వారా మనం ఆ పంచభూతాలు బయట ఉండేటువంటి భూతాలని మన శరీరంలో అనుభవిస్తున్నాం. కాబట్టి ఇవి కాకుండా మన శరీరంలో ఇంకొక ఉన్నది. అవి 5, ఇవి 5. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మనస్సులో ఉంటుంది. ఇది 6వ ఇంద్రియం. మీకు ఎవరికైనా డౌట్ ఉందా? మీకు మనసుందా లేదా? బహుశా మీరంతా పాతవాడు, మంచి మనసులు, పాల మనసులు, తేలి మనసులు, ఎన్ని మనసులు ఉన్నాయో, అది ఎన్ని మనసులు ఉన్నాయో మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క మనసు. అవి ఉన్నాయో తెలియదు, కానీ మనకు మాత్రం మనసు ఉంది. అదేం చేస్తుంది? ఒక క్షణం ముఖ్యం ఉంటుందా? మీకు శరీరానికి ఏ మాత్రం కొద్దిగా ఇబ్బంది కనబడ్డా వెంటనే మనసు పనిచేస్తుంది. హాయిగా ఉంటే ఉంటాం, అది అనిపించకుండా పనిచేస్తుంది. మన జీవితాన్ని అనిపించేటువంటిది ఆ మనసు. అందువల్ల భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మీరు స్వేచ్ఛగా ఉండాలనుకున్నా, బందీలుగా ఉండాలి అనుకున్నా, దానికి కారణం మనసు. అన్నింటిని వదిలేస్తే హాయిగా సన్యాసులాగా ఆకాశంలో వికరిస్తూ హిమాలయాల్లో ఇంకోటో హాయిగా ఉండొచ్చు. ఎప్పుడో మీ మనస్సు మాట వినకుండా ఈ జగత్తుకంతటికి కూడా మూలకారమైన పదార్థం ఏదో ఉంది కదా, ఆ పదార్థాన్ని కనుక తెలుసుకున్నట్టయితే, దాని స్వరూపాన్ని తెలుసుకున్నట్టయితే మనం ఈ బంధాల నుంచి బయటపడతాం. కాబట్టి ఈ ప్రాపంచికమైన బంధం ఉండాలి అన్నా నమస్కారం. దీన్ని వదిలిపెట్టి అత్యధికంగా వెళ్ళిపోవాలి అన్నా నమస్కారం. అక్కడ మనసును చదువుకుంటే స్వర్గసుఖం వస్తుంది, మోక్షం వస్తుంది. మనసును పట్టుకుంటే ప్రాపంచికం వస్తుంది. కాబట్టి బంధమోక్షాలకి మనస్సు అనేటువంటి కాదు. ఈ మనస్సుని మనం ఎలాగ తోబట్టుకోవాలి?
దీన్ని చెప్పడం కోసమే బ్రహ్మర్షి పత్రిక సాధనకి ధ్యానాన్ని నేర్పించారు. ధ్యానంలో ఏం చేస్తాం? కళ్ళు మూసుకున్న వెంటనే మనకున్న సమస్యలన్నీ అప్పుడే జ్ఞాపకం వస్తాయి. ఇంట్లో ఉండే సమస్యలన్నీ జ్ఞాపకం వస్తాయి. ఎక్కడెక్కడ ఏమేమి కోరికలన్నీ కూడా అప్పుడే జ్ఞాపకం వస్తాయి. ఇది మనసు చేసే పని. ఈ మనస్సుని మనం ఒక స్క్రీన్లో పెట్టినట్టయితే, మార్గంలో తెచ్చుకున్నట్టయితే మీకు సుఖం వస్తుంది అంటారు. మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రయత్నం చేయండి. దానికి అద్భుతమైనటువంటి సాధన కొన్ని వేల సంవత్సరాల ముందే బుద్ధుడు మీకు ఒక అద్భుతమైనటువంటి పద్ధతిని నేర్పించాడు. దీన్ని ఆనాపాన సతి అంటున్నారు. ఆనా అంటే లోపలికి వెళ్ళే కానీ, అపాన అంటే బయటికి పోయే కానీ, మీరు ఆ గాలితో ప్రయాణం చేయండి. మీ మనస్సుని ఉంచుకోవడానికి కడుపులో పెట్టుకోవాలంటే ఇది అద్భుతమైనటువంటి సాధన. ఎందుకంటే మనసు రెండు పనులు ఒకేసారి చేయలేదు, ఆలోచిస్తూ ఉంటుంది. శ్వాస మీకు ఒక శ్వాస మీ శరీరంలో ఉంటుంది. మీరు వచ్చినప్పుడు పుట్టినప్పుడే వచ్చింది, మనం పోయిన రోజునే పోతుంది. కొనుక్కుంటే వచ్చేది కాదు, పారవేస్తే పోయేది కాదు. మీరు ఏ క్షణంలో నుంచి భూమి మీద పడ్డారో ఆ రోజు గాలి పీల్చుకున్నారు. మనం ఈరోజు వెళ్ళిపోయే రోజు గాలి వదిలేసి పెట్టుకున్నాం. ఎవరైనా మీరు గాలి పీల్చుకోవడం కానీ వదిలిపెట్టుకుని చేస్తున్నారా? సహజంగా జరుగుతున్నది. మనకు ఉన్నంతకాలం లోపలికి పోతుంది, బయటికి వస్తుంది. కాబట్టి మనం ఏదైతే మన శరీరంలో మన యొక్క ప్రయత్నం లేకుండా సహజంగా సాగుతూ ఉంటుందో, ఆ సాగుతూ ఉండేటువంటి శ్వాసని కనుక మనం ఫాలో అయినట్లయితే మనకి ఏకాగ్రత. కళ్ళు మూసుకుంటే ప్రపంచం కనిపించదు, చెవులు మూసుకుంటే శబ్దం వినిపించదు, నోరు మూసుకుంటే మాటలు లేవు. ఆ విధంగానే ఏవైతే కదిలే ఇంద్రియాలు, కదలకుండా ఉండే ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు విషయంలో ఉంచుకొని ఈ 11వ ఇంద్రియ మనస్సుని కంట్రోల్ చేయాలి అంటే మీ ధ్యానాన్ని, ధ్యానం అంటే ధ్యాస, మీ ధ్యాసని శ్వాసతో పాటు లోపలికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి. ఆ విధంగా 2-3 సార్లు చేసిన తర్వాత మామూలు ఎక్కడ అని ఇంట్లో వెయ్యి ఏదో పెట్టాను, ఏదైతే ఎవరో బయట వస్తున్నారు, ఆ వెంటనే ఆలోచన వస్తుంది. ఇలాంటి ఆలోచనలు వచ్చిన వెంటనే నేను ఏం చేయాలి? ఈ ఆలోచన ముందు శ్వాస మీద ధ్యాస పెడతాం. 2-3 సార్లు చేస్తాం, మళ్ళీ బయటకు వస్తుంది, మళ్ళీ బయటకు వస్తుంది. అప్పుడు మళ్ళీ మీరు ప్రయత్నం చేయాలి, దాన్ని లోపలికి వస్తుంది. ఇలాగా కొంతకాలం చేస్తే రోజుకు 5-10 నిమిషాల సేపు ఈ ప్రయత్నాన్ని మీరు చేస్తే, అలా ప్రాక్టీస్ చేయగా 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 కొంతకాలానికి మీకు కేవలం ప్రాపంచికమైనటువంటి విషయాలు కాకుండా శ్వాస కదలిక మీద మాత్రమే ధ్యాస పడుతుంటే హాయిగా శరీరం అంతా తేలికైనట్టు అనిపిస్తుంది, లేదా శరీరం బరువైనట్టుగా అనిపించవచ్చు. ఏదో ఒకటి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు మనకి ఆ విధంగా వచ్చేటువంటి ఆనందాన్ని మనం ఎంత ఎక్కువ కాలం పొడిగించుకోగలము సాధన ద్వారా మనకి అంత అద్భుతమైనటువంటి జ్ఞానం. అలా వచ్చేటువంటి అనుభవమే జ్ఞానం. కాబట్టి మీరు జ్ఞానం ద్వారా ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి అంటే ముందు బేసిక్గా ఈ జ్ఞానాన్ని చేయడం ఆరోగ్యం చేయాలి. జ్ఞానంలో
కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి కదా, శరీరం అంతా కూడా పనిచేస్తుంది కదా. ఆ పని చేయడం వల్ల జ్ఞాన ఇంద్రియాలు వాటి యొక్క శక్తిని పోగొట్టుకుంటాయి. నడవడం వల్ల కాళ్ళలో శక్తి పోతుంది, పనులు చేయడం వల్ల చేతితో ఉండేటువంటి శక్తి పోతుంది. పోతుందా లేదా? భగవంతుడు మనకి రాత్రి పగలు ఇచ్చాడు. రాత్రి ఏం చేస్తాం, పగలు ఏం చేస్తాం? పగలు పని చేస్తాం, రాత్రి పడుకుంటాం. పని చేయడం అంటే ఏమి? ఈ ఇంద్రియాలని కనిపెట్టి వాటి పని కనిపిస్తుంది. ఈ ఇంద్రియాల ద్వారా పనిచేస్తూ ఉండడం వల్ల ఏమైపోతుంది? మనలో ఉన్నటువంటి శక్తి కలిసి, అందుకని కాళ్ళు చేతులు పని ఆలసిపోయామంటే రాత్రి నిద్రలో అవేం పని చేయవు, హాయిగా నిద్రపోతాం. మీరు ఎంత హాయిగా నిద్రపోతే ఉదయం అంత ఫ్రెష్గా వేస్తారు, మళ్ళీ పని చేయడానికి రెడీ అవుతారు. ఆ శక్తి ఎప్పుడు వచ్చింది మీకు? రాత్రి నిద్రలో వచ్చింది. పగలు ఖర్చు అవుతుంది, రాత్రికి సేవ అవుతుంది. కాబట్టి మీరు దీని పగలు రాత్రి అనుకుంటా ధ్యానంలో కూర్చున్నట్టయితే ఏ విధంగా అయితే మీ సెల్ ఫోన్కి ఛార్జ్ ఎప్పుడు కావాలంటే పెట్టుకుంటారో ఆ విధంగా ఈ సెల్కి ఛార్జ్ ఇవ్వాలి అన్నట్టయితే ధ్యానం చేస్తే ఈ సెల్ ఛార్జ్ అవుతుంది. మీ కాళ్ళ ద్వారా ఖర్చు అయ్యే శక్తి 10%, చేతుల ద్వారా ఖర్చు అయ్యే శక్తి 10%, మిగిలిన 80% శక్తి ఎలా ఖర్చు అవుతుంది? ఏం థాట్స్ వస్తాయి? చెట్లు, పుట్టలు, ఊళ్ళు, బంధువులు, భోగాలు, మిత్రులు, ఇవన్నీ గురించి వస్తాయా? అవన్నీ ఎట్లా వస్తాయి? మీరు చూడటం వల్ల వస్తున్నాయి. నేను చూసినప్పుడు ఏమవుతుంది? ఒక దగ్గర మాట్లాడాలనిపిస్తుంది, ఒకరితోటి కొట్లాడాలనిపిస్తుంది, ఒకరిని తిట్టాలనిపిస్తుంది. అనిపిస్తుందా లేదా? ఎందుకు అనిపిస్తుంది? ఈ కళ్ళు మూసుకోండి, ఎవరు వినపడకపోతే ఏమవుతుంది? హాయ్. కాబట్టి బయట ప్రపంచం ఉంటుంది, మీ లోపల ఒక ప్రపంచం, మీరే ఒక ప్రపంచం. ప్రతి ఒక్కరూ వాళ్ళకే సొంత ప్రపంచం. మనం అనుకుంటారు ఎవరో ఒక పిల్లలు మాట్లాడి వాళ్ళ పనులు చేసుకోవచ్చు, ఏదో అంతవాళ్ళు పట్టించుకోకుండా ఉండబోతుంది. అప్పుడు ఏమంటారు? వాళ్ళంటే వాటి లోకమే అన్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లోకం ఉంటుంది. మన అందరిలోనూ ఒక లోకం ఉంది, బయట ఒక లోకం ఉంది. ఈ బయట ఉన్న లోకానికి మనకి సంబంధం ఎలా కలుస్తుంది? కాబట్టి కళ్ళల్లో నుంచి 80% శక్తి ఖర్చు అవుతుంది. దానికి ఏం చేయాలి? మీరు ఛార్జ్ చేయాలంటే ఏ విధంగా అయితే బోర్డులో స్విచ్లో ప్లగ్లో పెట్టాలను ఆ విధంగా మీరు ముందు ఖర్చు కాకుండా చూసుకోవాలి. బకెట్లో నీళ్ళు పెడితే ఎలా చెప్పేస్తే మరి నీటి కూడా ఏమైపోతుంది? ఓవర్ఫ్లో అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. మీరు ఆల్రెడీ మీ మైండ్ పూర్తిగా ఆలోచనలో నింపుకుంటే మీరు ధ్యానం చేసే శక్తి ఎక్కడికి పోతుంది? బయటికి పోతుంది, పొల్లిపోతుంది. కాబట్టి ముందు ఆ బకెట్ని ఖాళీ చేయాలి. ఖాళీ చేయాలంటే ఏం చేయాలి అంటే మీ శరీరం అనే బకెట్లో ఆలోచనలు అనేవి ముందు ఉన్నాయి. ఆ ఆలోచనలు ఖాళీ చేస్తే స్పేస్ వస్తుంది. అప్పుడు మీకు పైన విశ్వశక్తిగా లోపలికి వస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే ముందు ఆలోచన లేకుండా చేసుకోవాలి. ఆలోచన లేకుండా చేసుకోవడం దానికి మార్గమే శ్వాస మీద ధ్యాస. అందువల్ల ధ్యానంలో ఎలా చేయాలంటే ధ్యానాన్ని చాలా మందికి తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరికైనా వాళ్ళ కోసం చెప్తారు. కాబట్టి అపార్థం చేసుకోవాలని మళ్ళీ ఆరంభం చెప్తున్నాను. మీరు మెడిటేషన్ చేసినప్పుడు ఎలా చేస్తారు? ఏం చెప్పారు మీరు? ఎలా చేయాలన్నారు? కళ్ళు మూసుకోవాలి. ఇంకా
దగ్గర పెట్టుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. ఇవి 3 ప్రధానం. ఎందువల్ల ఇలా విడదీస్తే మనలో ఉండే శక్తి ఖర్చైపోతుంది. కాబట్టి అది ఖర్చు కాకుండా మనకి ఏం చేయాలి? 2 కాళ్ళు కలుపుకున్నట్టయితే శక్తి రొటేషన్ ఉంటుంది. చేతులు కూడా 2 కలిపేస్తుంది, కళ్ళు మూసుకోవాలి. అప్పుడు మీరు ఖాళీ అవుతారు. కానీ ఆలోచన మాత్రం పనిచేస్తున్నాం. ఆలోచనని ఖాళీ చేయడం కోసమే శ్వాస మీద ధ్యాస అనే పని. ఎప్పుడైతే మీరు ఈ విధంగా కూర్చొని హాయిగా కూర్చొని శ్వాస లోపలికి పోయే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాస, లోపలికి పోయే శ్వాస, బయటికి పోయే శ్వాస ఇలా చేస్తుంటే ఆలోచన మళ్ళీ వచ్చేది. ఆలోచన వద్దు, మరొకసారి నేను శ్వాస మీద ధ్యాస పెడతాను. నేను శ్వాస మీద ధ్యాస పెడితే నేను ప్రాక్టీస్ చేయాలి. దీన్ని మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే ఆ ధ్యాన సమయం, శ్వాస మీద ధ్యాస పెట్టేటువంటి సమయం ఎంతగా పెరిగితే, అది మీరేమి నాకు ఇక్కడ రాలేదు, 3 రోజులు చేసి నా వల్ల కాలేదు, నాకు కుదరలేదు అని చెప్పడం లేదు. అది కుదిరినా కుదరకపోయినా ప్రతి రోజు ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో ఒక 5 నిమిషాలతో ఆరంభించి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చేయాలి. కుదిరినా కుదరకపోయినా కూర్చోవడం, కాళ్ళు కట్టేసుకోవడం, చేతుల్లో చేతులు పెట్టుకోవడం, కాళ్ళు కూసుకోవడం. ఈ 3 పనులు మీరు చేసి సాధన చేస్తే ఒక అర్ధగంట సేపు చేస్తే మీకు ఒక 2 నిమిషాల్లో 1 నిమిషం మాత్రమే ఏమీ తెలియనటువంటి ఒక స్థితి వస్తుంది. ఆ స్థితి సమయంలో లేచిన తర్వాత అనిపిస్తుంది, ఎంతసేపు ఏమి అనిపించింది అనేటువంటి భావన మీరు అది అనుభవిస్తారు. ఆ అనుభవించడమే నిజమైనటువంటి ధ్యానం యొక్క ఫలం. మనం చేసేటువంటి ధ్యానం అంతా ఆ నిశ్చలమైనటువంటి ఆ మనసును పొందడం కోసం అనిపిస్తుంది. కాబట్టి ఈ ధ్యానాన్ని మీరు ఇలా ప్రాక్టీస్ చేసి రాను సమయాన్ని పెంచుకున్నట్లయితే అద్భుతమైన ఏకాగ్రత పెరుగుతుంది. మీ శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలు కూడా విశ్వశక్తితోటి సంయుక్త కలుస్తుంది. ఏదైతే బయట శక్తి ఉంది అనుకున్నామో ఆ శక్తి ఈ శక్తి అవుతుంది. అలాగా మనం ప్రతినిత్యము సాధన చేయాలి. పత్రిజీ మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ ధ్యానం, శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియ చాలా మహావరం. ఈ వరంతో మన జీవితాలన్నింటినీ కూడా అద్భుతంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంది.